ప్రతి క్రైస్తవుడు కూడా విజయము సాధించాలంటే నీవు ప్రార్థన చేయగలిగే మంచి మనస్సాక్షి ఉండాలి, ఆసక్తి కలిగిన ప్రార్థన. ఏలియా మన వంటి స్వభావము కలవాడే, ఆయన ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఈరోజు ప్రియ దైవజనగమా, దేవుని సన్నిధికి వస్తాం, ఓకే, వాడు ఒప్పుకుంటాడు, వెళ్ళు దేవుని సన్నిధికి వెళ్ళు, స్నానం చేయి, దేవుని సన్నిధికి వెళ్ళు, దేవుని ఆరాధించు, కీర్తించు, బైబిల్ చదువు, వాక్యాన్ని బోధించు, దేవుని యొక్క వాక్యం విను. అయితే నీవు మోకరిల్లి ప్రార్థన చేస్తే నాకు ఇష్టం ఉండదు అంటాడు. ఎందుకంటే నీవు మోకరిల్లి ప్రార్థన చేస్తే వానికి ఇష్టం ఉండదు. ఎందుకంటే నీవు మోకరిల్లి ప్రార్థిస్తే వాడికి అపజయము కలుగుతుంది, వానికి ఓటమి కలుగుతుంది. కనుక ప్రతి మానవుని కూడా చెరలో వేసింది సాతానుడు. ప్రార్థనా స్థలమునకు వెళ్ళాలని పౌలు తన సహచరులతో దేవుని యొక్క ప్రార్థనా స్థలానికి వెళుచూ ఉండగా పుతోను దయ్యం ఎదురైందట. ప్రార్థన అంటే వాడికి ఇష్టం ఉండదు. నీ ప్రార్థనా జీవితాన్ని పతనము చేసేదే సాతానుడు. పాటలు పాడతాం, అద్భుతంగా పాడతామండి. లూసిఫర్ కూడా అద్భుతంగా పాడుతూ ఉన్న దేవుని యొక్క సన్నిధానములో మంచి స్వరం ఇచ్చాడు. కానీ తనలో గర్వము రావడం వలన ఆ గర్వం ఏం చేసిందంటే దేవదూతను కూడా దయ్యానిగా మార్చింది. యాకోబు అంటాడు కదా, ఆయన రాత్రి జాములో పడుకున్నప్పుడు అరణ్యములో ఒక నిచ్చెన చూశాడట. దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారట. దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు అంటే భూమి మీద దేవదూతలు ఉన్నారా లేదా? ఉన్నారు. వారి అవసరమును బట్టి శరీరమును దాల్చుకుంటారు. వారు వాయువుతో సమానం. అవసరమును బట్టి వారి శరీరమును దాల్చుకొని మనతో కూడా మాట్లాడడానికి దేవుడు దేవదూతలను భూమి మీద కూడా మన కోసం ఏర్పాటు చేశాడు. యేసుక్రీస్తు వారి రక్తములో కడగబడిన ప్రతి వారికి పాదములకు రాయి తగులకుండా వారు ఎత్తి పట్టుకున్నటకు దేవదూతలను మనకు ప్రొటెక్షన్గా, కాపుదలగా దేవదూతలను దేవుడు పెట్టాడు మనకు.